ఇక బాస్రా ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నిరసన 4వ రోజు కొనసాగుతోంది. విద్యార్థులు వినూత్న నిరసన కార్యక్రమం తెలియజేశారు. యూనివర్సిటీ వీసీ వెంకటరమణను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. వెంటనే కొత్త ఫుల్ టైం వీసీని నియమించాలన్నారు. కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన వెంకటరమణ మీద చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం వెంటనే ఆదేశించాలని అన్నారు. పర్మనెంట్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ముఖ్యమంత్రికి వాస్తవాలు తెలియకుండా వెంకటరమణ అక్రమాలకు వంతపాడుతున్న ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్, నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీ కూడా విద్యార్థుల నిరసన ఇదైతే ఆందోళన 4వ రోజు కొనసాగుతా ఉన్నది. గత 4 రోజుల నుంచి కూడా విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కూడా ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ సాలిడారిటీ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో, ఏదైతే విద్యాసంఘం ఆధ్వర్యంలో కూడా ఈ నిరసనలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తం కూడా 17 డిమాండ్లతో కూడా విద్యార్థులు అయితే తన నిరసనలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఉదయం పూట క్లాసులకు అటెండ్ అయ్యారు, మధ్యాహ్నం నుంచి కూడా రాత్రి 10 గంటల వరకు కూడా నిరసనలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఇటు ప్రభుత్వం, ఇటు అధికారులు, దానికి సంబంధించి ఏదైతే ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి అధికారులు కానీ స్పందించలేకపోవడం అయితే బాధాకరమైన విద్యార్థులు తెలుపుతా ఉన్నారు. వర్షంలో సైతం కూడా రాత్రి 10 గంటల వరకు కూడా విద్యార్థులతో ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వీసీని వెంకటరమణను తొలగించాలి, పర్మనెంట్ వీసీని నియమించాలంటూ కూడా డిమాండ్ పెడుతున్నటువంటి పరిస్థితి. గతంలోనే 2 రోజుల క్రితం కూడా ఎమ్మెల్సీ కోదండరామ్ కూడా విద్యార్థులను మాట్లాడినా కూడా విద్యార్థులు అయితే వినలేనటువంటి సమస్య మీద అన్నారు. ముఖ్యంగా కూడా మీ సమస్యలు పరిష్కరిస్తుందన్నట్టు కూడా ఎమ్మెల్సీ కోదండరామ్ చెప్పినప్పుడు కూడా విద్యార్థులు అయితే తమ నిరసనలు అయితే విరమించలేదు, కొనసాగిస్తున్నారు. ఏమైనప్పుడు కూడా గతంలోనే అనేక ఏదైతే కొన్ని 10 రోజుల పాటు కూడా విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత దిగొచ్చి కూడా విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. కానీ మరి కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడ కూడా విద్యార్థుల సమస్య ఇప్పటివరకు పరిష్కారం కాకపోవడంతో కూడా వాళ్ళైతే ఇప్పుడు కూడా 4వ రోజులు కూడా సమ్మె అంటూ ఏదైతే ఆందోళన కొనసాగిస్తా ఉన్నారో, ముఖ్యంగా కూడా 17 డిమాండ్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించాలి, పర్మనెంట్ వీసీని నియమించాలనే అయితే వాళ్ళ ప్రధాన డిమాండ్. ముఖ్యంగా కూడా ఇటు మెస్సుకు సంబంధించి కూడా ఇతరితర సమస్యలకు సంబంధించి కూడా అధికారులు ఎవరు స్పందిస్తలేరు. విద్యార్థులపై కూడా ఆందోళన దిగినటువంటి విద్యార్థులపై కూడా ఏదైతే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏబీవీపీ నాయకులు కూడా వాళ్ళకు మద్దతు తెలపడానికి వెళ్ళినటువంటి ఏబీపీ విద్యార్థి సంఘం నాయకులపై కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అయితే ఏదైతే దాడి చేసినటువంటి పరిస్థితి. మొత్తం 4వ రోజు కూడా కొనసాగుతాం. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా ఈ ఆందోళన అయితే కొనసాగుతానైతే ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా కూడా విద్యార్థులను బాసరా ట్రిపుల్ ఐటీ లోపలనే ఉంచుతా ఉన్నారు. ఆ మీడియాను కూడా అలో చేయకుండా కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.